వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ పయనమై వెళ్లారు. ఈ సదస్సులో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలని వివరించనున్నారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత, సులభతర పారిశ్రామిక విధానం, అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యం గురించి వివరించనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సివిల్స్ ఇంటర్వ్యూకు 43 మంది ఎంపికయ్యారు. ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ విద్యార్థులంతా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సహాయం పొందిన వారే. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. వారికి మరొక ₹1,00,000 ప్రోత్సాహం అందజేస్తామన్నారు అధికారులు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షునిగా మరొకసారి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నదే తన కోరిక అంటూ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో గ్యాప్ లేదని, మంత్రివర్గంలోకి వెళ్లాలన్న ఆరాటమూ లేదన్నారు. ఈ సందర్భంగా పార్టీ అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రభుత్వ గురుకులాలు, ఇంటి అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజన బిల్లులకు సంబంధించి 163 కోట్ల పెండింగ్ బిల్స్ ని వెంటనే రిలీజ్ చేయాలని ఆర్థిక శాఖ ఆఫీసర్లకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాభవన్ లో ఆర్థిక శాఖ, వివిధ సంక్షేమ శాఖల ఆఫీసులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే వసతి గృహ విద్యార్థుల డైట్ ఛార్జీలు 40%, అలాగే కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సైంటిఫిక్ గానే కాళేశ్వరం పునరుద్ధరణ. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్వాలిటీ లేని బ్యారేజీలను కట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. CWPRS పర్యవేక్షణలో రిపేర్లు చేపడతాం. బ్యారేజీల నిర్మాణంలో రాజకీయ తప్పిదాలు, ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి. అర్హత కలిగిన సంస్థకే పునరుద్ధరణ బాధ్యతలు అప్పగిస్తామంటూ పేర్కొన్నారు. వరదలు తగ్గాక బ్యారేజీల CWPRS తో టెస్టులు మరొక 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటూ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆకాంక్షించారు. తమకు ఉద్యోగం లభిస్తే చాలనుకునే స్థితి నుంచి నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కోరారు. జాయ్ ఆఫ్ ఆస్పిరేషన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ హైటెక్స్ లో డిసెంబర్ 12వ తేదీ నుంచి 14 వరకు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్ గోడ పత్రికను టీ హబ్ లో మంత్రి గారు ఆవిష్కరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మేడారం జాతరకు భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. సమ్మక్క సార్లమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.